ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలు ప్రారంభం. పుష్కరిణిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి జలవిహారం. తిరుమలలో ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ పరిశీలన. తొలి రిపోర్టును అధికారులతో కలిసి పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో. భక్తుల ఆరోగ్య భద్రతే ప్రధాన లక్ష్యమన్న సిహెచ్ వెంకయ్య చౌదరి. అప్పలాయగుంట క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పెద్దశేష వాహన సేవలో ప్రసన్న వెంకటేశ్వరుని అనుగ్రహం. భక్తుల రద్దీకి అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు. శ్రీనివాస మంగాపురంలో టీటీడీ జేఈఓ శరత్ పరిశీలనలు. తిరుపతిలో శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తం. గరుడ వాహనంపై గోవిందరాజస్వామి, గజవాహనంపై పెరియాళ్వార్ దర్శనం. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. స్నపన తిరుమంజన సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి సోయగం. హరిదేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి కొలువు తీరిన తిరుచానూరు క్షేత్రంలో వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జూన్ 25వ తేదీ నుండి 5 రోజుల పాటు వార్షిక తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో తొలి రోజైన గురువారం సాయం సంధ్య వేళలో అర్చకులు బంగారు రత్నాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకార శోభితులను చేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని తిరుచిపై వెంచేపు చేసి ఊరేగింపుగా సమీపంలోని పద్మ సరోవరం పుష్కరిణి చెంతకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలు, వర్ణశోభిత సంప్రదాయ పుష్పమాలలతో ఉత్సవ శోభితంగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వెంచేపు చేసి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆపై పుష్కరిణిలో 3 పర్యాయాలు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు జలవిహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పాల్గొన్నారు. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు.
గురువారం సాయంత్రం ఆయన తిరుమలలోని ల్యాబ్ను సందర్శించి పనితీరును గమనించారు. ల్యాబ్లోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో వివిధ అంశాలపై చర్చించి తొలి అనాలిసిస్ రిపోర్టును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆరోగ్య విభాగం డిప్యూటీఓ సోమనారాయణ, శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, ల్యాబ్ క్వాలిటీ మేనేజర్ లక్ష్మీనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, త్వరలో ప్రభుత్వ అనుమతి మేరకు టీటీడీ ఏర్పాటు చేసిన ల్యాబ్లో 20 మంది శాశ్వత ఉద్యోగులను నియమించనున్నట్లు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. మార్చి 20వ తారీఖు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ అండ్ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ మన టీటీడీకి ఎక్స్క్లూజివ్గా కూడా మార్చి 21న సీఎం గారు ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత మీ అందరికీ తెలుసు, దాన్ని ఆపరేషనలైజ్ చేయడానికి డిప్యూటీ హెల్త్ కానీ ల్యాబ్ డైరెక్టర్ కానీ చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు. ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళ ఉషా గారి యొక్క హెల్ప్ కూడా తీసుకొని వీళ్ళందరూ కూడా కూర్చొని చాలా మంచి ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి ఎలా ఆపరేషనలైజ్ చేస్తే కాంప్రహెన్సివ్ రిపోర్ట్లు జనరేట్ చేయొచ్చు అనే దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేయటం జరిగింది. దానివలన మనము స్టేట్ యొక్క ఫుడ్ కమిషనర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, కొలాబరేట్ చేయటం టు ఎక్స్టెండ్ ఆల్ పాసిబుల్ హెల్ప్. అంటే దే ఆర్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్, దే ఆర్ కైండ్ ఎనఫ్. మొన్న దాదాపు 20 మందిని పంపించడం జరిగింది. మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 30 మంది మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆపరేషనలైజ్ చేస్తున్నాము. ఈరోజు ఫస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి, చూద్దాం రండి అంటే మా డిప్యూటీ హెల్త్ రావడం జరిగింది. రిపోర్ట్స్ కూడా అన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ పారామీటర్స్ ప్రకారం 11 పారామీటర్స్ని కూడా చాలా అద్భుతంగా కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్, మనకి ద బెస్ట్ ఎక్విప్మెంట్స్ని ఇక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వాటన్నిటికి కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ టెక్నికల్ పీపుల్ని వాళ్ళని డిప్యూట్ చేయటం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంది. దాంతో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం అన్నదానంలో సర్వ్ చేసే సాంబారు, రైసు, అలానే రసం కాడ నుంచి, చట్నీ కాడ నుంచి, అలానే మనం అంతకుముందు వాటర్ కర్నూలు పంపించేవాళ్ళం. మనం ఇక్కడే అనాలిసిస్ చేసాము. రిపోర్ట్స్ కూడా చాలా క్వైట్ ఎంకరేజింగ్గా, చాలా పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం కంప్లై అయిన రిపోర్ట్స్ చూస్తే చాలా సంతోషం. అలానే లడ్డు కూడా చేయటం జరిగింది. లడ్డూలో కూడా మైక్రోబయాలజీ కూడా చేయటం జరిగింది. సో మనకి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్, మనకి అన్నీ కూడా స్టాట్యూటరీ నామ్స్ కంప్లై అయ్యి స్టాట్యూటరీ పారామీటర్స్ని కూడా టెస్ట్ చేసే ల్యాబొరేటరీ ఉండటం అనేది మనకి చాలా సంతోషకరమైన విషయం. రాబోయే కాలంలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి డేటాని ఎప్పటికప్పుడే సేవ్ చేసి డేటా అనాలిసిస్ చేసుకొని ఎప్పటికంటే ఈ రిపోర్ట్లు బేస్ చేసి మనం కూడా వివిధ డిపార్ట్మెంట్లు లైక్ వాటర్ కానీ, లేకపోతే అన్నదానం కానీ, లేకపోతే లడ్డూలో కానీ, లేకపోతే ఏదైతే ల్యాబొరేటరీ పంపిస్తావో శాంపుల్, లేకపోతే ప్రొక్యూర్మెంట్ ప్రొవిజన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ ఉన్న రిపోర్ట్ని బేస్ చేసి మరింత ఎఫిషియెంట్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, ఎఫిషియెంట్ కుకింగ్ ప్రాసెస్, లేకపోతే డెలివరీ కూడా చేయొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది ఒక ఎస్ఓపి ప్రకారం కరెక్ట్గా ఆపరేషనలైజ్ చేయడం చాలా సంతోషకరం. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఆఫీసర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అలానే మనం కూడా కొంతమంది పర్మనెంట్ ఎంప్లాయీకి రావాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 మంది, దాంట్లో 8 మంది ప్యూర్గా టెక్నికల్, మిగతా వాళ్ళు ల్యాబ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. ఆ 20 మంది కూడా ఫైనాన్స్లో ఉంది, అది కూడా క్లియరెన్స్ వస్తుంది. వచ్చినప్పుడు కంప్లీట్గా మన ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కానీ, మైక్రోబయాలజీ పైనది కానీ పూర్తి స్థాయిలో అన్నీ కూడా అన్ని పారామీటర్స్, ఎఫ్ఎస్ఎస్ఐ పారామీటర్స్ అన్నీ కూడా ఇంకా ఎఫిషియెంట్గా చేసే అవకాశం కూడా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా స్టేక్ హోల్డర్స్, ఎస్పెషల్లీ మనకి సిఎఫ్టిఆర్ఐ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో ఉషా గారు సిఎఫ్టిఆర్ఐ నుంచి, వాళ్ళు కూడా ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి కూడా డైరెక్టర్ సాహు గారు, పాండా గారు కూడా చాలా హెల్ప్ చేశారు. అలానే స్టేట్ గవర్నమెంట్ మనకి స్టేట్ ఫుడ్ వీరపాండ్యన్ గారు, వాళ్ళ కమిషనర్ టీం గారు చాలా హెల్ప్ చేసింది. ముఖ్యమంత్రి గారు మార్చి 21 ఇనాగ్రేట్ చేసిపోతే ఈరోజు మనం చాలా
ఎఫెక్టివ్గా దాదాపు 2.5 monthsలో మొత్తం కూడా ఆపరేషనలైజ్ చేసాము. దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ బిల్డ్ చేసాం. ఎంఓయూస్ ఆల్మోస్ట్ అప్రూవల్ వచ్చాయి. పూర్తి స్థాయిలో మ్యాన్ పవర్ చేసుకున్నాం. అన్నీ కూడా చాలా పకడ్బందీగా ఈరోజు అన్ని రిపోర్ట్స్ కూడా ఇక్కడి నుంచే జనరేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన. అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ల్యాబ్ అనేది ఒక పెద్ద పిల్లర్గా ఉండి టీటీడీ వ్యవస్థని మరింతగా స్ట్రీమ్లైన్ చేయడంలో కానీ వ్యవస్థను బిల్డ్ చేయడంలో కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తుందని ఆశిస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు అలానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్లాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్నాపన తిరుమంజనం, ఊంజల సేవ, పెద్దశేష వాహన సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం సంప్రదాయభరితంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా తిరుచిపై వెంచేపు చేసి చక్ర తాళ్వార్లను పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజపట సంయుక్తంగా ఊరేగింపు నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం గరుడ ధ్వజ పటానికి పూజలు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభ మండపంలో కొలువు తీర్చి ధ్వజస్తంభానికి అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ సకల దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టాన్ని శోభాయమానంగా నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్నాపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆ తర్వాత 10 రకాల ఫల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నాపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, ఉభయ దేవేరులను
అర్చకులు సర్వాభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారి పెద్ద శేష వాహన సేవ జరిగింది. సుందర శోభితంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు పెద్ద శేష వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు ఉభయ దేవేరులతో కూడి పెద్దశేష వాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పాల్గొన్నారు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వడిగెల తోడ వెలసిన శేషుడు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ గురువారం సాయంత్రం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్కు అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయగా జేఈఓ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో పాటు భారత పురావస్తు శాఖ అధికారులతో కలిసి జేఈఓ శరత్ ఆలయ పరిసరాలలో తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆలయ ముఖమండపంలోని క్యూలైన్లను పరిశీలించి వాటి ఎత్తును పెంచాలని, అలాగే ఆలయంలోకి ప్రవేశం, నిష్క్రమణ మార్గాలలోని మెట్లను ఆధునీకరించాలన్నారు. ఇక గరుడాల్వార్ సన్నిధికి వెనుక భాగాన ఏర్పాటు చేసిన బలిపీఠం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఇత్తడి గ్రిల్స్ను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపాన్ని పరిశీలించి వాటిని మరమ్మతులు చేసి మండపానికి ఏసీ సౌకర్యాన్ని కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో షెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. పోర్టు ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న యాగశాల నిర్మాణ పనులను జేఈఓ పరిశీలించారు. త్రాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచడం, పోర్టు నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులను చేపట్టాలన్నారు. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో అవసరమైన అభివృద్ధి పనులకు భారత పురావస్తు శాఖ నుండి అనుమతులు లభించిన వెంటనే వేగవంతంగా పనులు పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మనోహరన్, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్, ఆలయ ఏఈఓ గోపీనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన శ్రీనివాస మంగాపురంలో సందర్శన చేయటం జరిగింది. ఇక్కడ ఈ టెంపుల్ అంతా మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో వారి అధీనంలో ఉంటుంది. వారితో పాటు ఈ సందర్శన చేయటం జరిగింది. ఏదైతే పర్మిసిబుల్ వర్క్స్ ఉన్నాయో వాటిని తీసుకోవటానికి వారి సూచన అనుసరించి ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఏ విధంగా అనుగుణంగా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఏ పనులైతే మనం చేయగలమో ఆ పనులు ఖచ్చితంగా చేయటానికి చర్యలు తీసుకుంటాం. అండ్ అదే చేయటానికి కూడా వారి అనుమతితోటే చేయటానికి కూడా చేస్తూ ఉన్నాం. అది వాళ్ళు ఫార్మల్ ప్రపోజల్స్ కొన్ని అయితే వాళ్ళు చెప్పారు, ఇది అనుమతి ఇస్తాం సార్, ఇది అనుమతించబడే పని అని చెప్పడం జరిగింది. ఆ విధంగా కొన్ని డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది కానీ, లేకపోతే క్యూ లైన్కి సంబంధించింది కానీ, లేకపోతే మెట్లకు సంబంధించింది కానీ, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు యాగశాల పని చేస్తూ ఉన్నారు. అదే తర్వాత పోర్టు కూడా మనం చేస్తాం సార్ అన్నారు. సో ఆ పోర్టుకు సంబంధించిన పనులు కానీ, సో ఇవి కొన్ని గుర్తించడం జరిగింది. సో వీటి వల్ల స్వామివారి కైంకర్యాలకి యాగశాల, పోర్టు ఈ స్వామివారి కైంకర్యాలకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఈక్వల్గా లేవు, అండులేటెడ్గా ఉన్నాయి అండ్ ఒకే ఫామ్లో లేవు.
సో కాబట్టి వాటిని అన్నీ సరిచేయమని కూడా చేసుకోవటానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. దాని అనుగుణంగా ఒక లెటర్ కూడా ఇవ్వమని చెప్పారు. సో ఆ విధంగా లెటర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అనుమతి తీసుకొని మరి ఈ పనులు అయితే మనం చేయదగిన పనులు ఉన్నాయో వాటిని చేయడానికి వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మనం కళ్యాణ మండపం కూడా చూడటం జరిగింది. ఆ కళ్యాణ మండపంలో కూడా ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్కి చిన్న చిన్న రిపేర్స్ మనం రైనీ సీజన్లో ప్రాబ్లం అవుతూ ఉంది. అండ్ ఇన్సైడ్ కూడా కొంత అవసరాలు ఉన్నాయి. ఏసీ ఫిట్టింగ్ కానీ లేకపోతే వాటిని ఏ విధంగా ఏసీ కూల్ వచ్చేటట్టు ఒకటి, అండ్ భక్తులు అయితే కళ్యాణంలో పాల్గొంటున్నారో ఆ భక్తులకి అసౌకర్యం కలగకుండా ఒక 2 ఏసీ యూనిట్లు ఎక్కువ, అదేవిధంగా దాన్ని రిపేర్ చేసి ఎక్కడ కారకుండా దానికి రిపేర్ ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది కాబట్టి చేసుకోమని చెప్పారు. వాటిని కూడా మన ఈ ఎస్సీ గారు వాళ్ళందరూ నోట్ చేసుకున్నారు. దాన్ని వెంటనే పూర్తి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం దక్షిణ మాడ వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుపతిలో పెరియాళ్వార తిరునక్షత్ర మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్య దేశంలో తమిళ నెల ఆణి మాసం స్వాతి నక్షత్రంలో పెరియాళ్వార్ అవతరించారు. అగాధ భగవద్భక్తి సింధువులైన ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. శ్రీవిల్లిపుత్తూరులో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతి నిత్యం పెరియాళ్వార్ శ్రీరంగనాథ స్వామి వారికి పుష్పమాలలను సమర్పించేవారు. పెరియాళ్వార్కు విష్ణుచిత్తుడు, భట్టనాథుడు అనే నామాలు కూడా ఉన్నాయి. ఇక తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలలో చివరి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు సర్వాలంకార భూషితులై తిరుచిపై కొలువుతీరి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను, పెరియాళ్వార్లను, ప్రతివాద భయంకర్ అన్నన్నలను వేంచేపు చేశారు. పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాల సందర్భంగా శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తిరుపతి నరసింహతీర్థంలోని పవిత్ర జలాలను తీసుకుని పాత హుజూర్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏనుగు అంబారీపై పవిత్ర జలాన్ని ఉంచి ఊరేగింపుగా మాడవీధులలో ప్రదక్షిణగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామివారికి, పెరియాళ్వార్, ప్రతివాద భయంకర్ అన్నన్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. చివరగా టీటీడీ పెద్ద జేయర్ స్వామి, చిన్న జేయర్ స్వాముల ఆధ్వర్యంలో సేవాకాలం సాతుమర జరిపారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, పొడిసాగే పౌజుల గోవిందరాజు,
కొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు. ఇక గురువారం సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వాభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ గోవిందరాజస్వామి వారిని గరుడ వాహనంపై అభిముఖంగా శ్రీ పెరియాళ్వార్ను గజవాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారిని, గజవాహనంపై పెరియాళ్వార్ను దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. శ్రీవారి పాదాల చెంత తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటైన శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయంలో శ్రీవారి వైద్య సేవ ప్రారంభమైంది. గుంటూరు, చెన్నై నుండి విచ్చేసిన కార్డియాలజిస్టులు 3 రోజుల పాటు హృదయాలయంతో పాటు శ్రవణం బాలమందిరంలో తమ సేవలను అందించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయం టీటీడీ ఆధ్వర్యంలో బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో నెలవైన ఈ వైద్యాలయం వేలాది మంది చిన్నారుల జీవితాలలో వెలుగులను నింపుతోంది. నిరంతరం చిన్నారులకు అమూల్యమైన సేవలు అందిస్తూ వారి భావి జీవితానికి ఆలంబనగా నిలుస్తోంది. 4.5 సంవత్సరాల క్రితం టీటీడీ ప్రారంభించిన ఈ వైద్యాలయంలో 26 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు, 5200 గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. చిన్నారుల హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి పర్యవేక్షణలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే చిన్నారులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ దేవాలయాలలో 2000 సంవత్సరంలో ప్రారంభించిన శ్రీవారి సేవను టీటీడీ వైద్య విద్యా రంగంలోనూ ప్రవేశపెట్టారు. నేడు టీటీడీ వైద్య సంస్థలలో శ్రీవారి వైద్య సేవ విజయవంతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయంలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన 2 కార్డియాలజిస్టులు 3 రోజుల పాటు తమ నిరుపమానమైన సేవలను అందించారు. చెన్నై నుండి విచ్చేసిన డాక్టర్ జి దామోదరన్, గుంటూరు నుండి విచ్చేసిన డాక్టర్ జి ధనుంజయరావులు హృదయాలయంతో పాటు బాలమందిరం, శ్రవణంలలోనూ విద్యార్థులకు గుండె సంబంధిత పరీక్షలను నిర్వహించారు. అలాగే శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయంలో అవుట్ పేషెంట్ విభాగంలో విచ్చేసిన చిన్నారులకు వైద్య పరీక్షలను నిర్వహించి వారికి అవసరమైన వైద్య సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా మరికొందరు చిన్నారులకు ఎకో పరీక్షలు జరిపి వ్యాధి నిర్ధారణ చేసి వారికి అవసరమైన చికిత్సలను అందించారు. అలాగే ఆసుపత్రిలోని జనరల్ వార్డులలో చికిత్స పొందుతున్న చిన్నారులకు తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వారు తీసుకోవలసిన ఔషధాలపై అవగాహన కల్పించారు. అలాగే పాలిచ్చే చిన్నారుల తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయంలో ఉత్తమోత్తమైన వైద్య సేవలు అందుతుండటంతో అటు చిన్నారులలోనూ ఇటు వారి తల్లిదండ్రులలోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా డాక్టర్ జి దామోదరన్, డాక్టర్ జి ధనుంజయరావులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తమకు టీటీడీ వైద్య సంస్థల్లో సేవ చేసే భాగ్యం కలిగిందని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. నేను డాక్టర్ దామోదరన్, పీడియాట్రిషియన్, చెన్నైలో నుంచి వచ్చాను. ఇలాగా మనకు టీటీడీ వాళ్ళు కొత్తగా శ్రీవారి వైద్య సేవ అనేసి
ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, సేవా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఇందులో లైక్ డాక్టర్స్, స్పెషాలిటీ డాక్టర్స్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఇక్కడ టీటీడీ వాళ్ళ హాస్పిటల్స్లో వచ్చి 3 days 7 days సేవ చేయను ఒక కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. ఇది నా ఫ్రెండ్ లాగా నాకు తెలిసింది. ఆన్లైన్లో నేను అప్లై చేసిన వెంటనే నాకు అలాట్ అయింది ఇక్కడ శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ అనేసి. సో ఇక్కడ వచ్చి లైక్ ఒక 3 days చిల్డ్రన్స్కి మన వల్ల అయిన సర్వీసు సేవ చేయన దొరికిన ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఎప్పుడు మర్చిపోము. వి వెంట్ టు లైక్ బాలమందిర్ అనేసి లైక్ చిల్డ్రన్స్ స్కూల్ ప్లస్ హాస్టల్ ఉంది, అక్కడ వెళ్ళాము. ప్లస్ శ్రవణం అనేసి స్పెషల్ కేర్ చిల్డ్రన్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి లైక్ సేవ చేసాము. సో ఈ 3 days ఆపర్చునిటీ వాజ్ సచ్ ఎ గిఫ్టెడ్ థింగ్ ఫ్రమ్ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మనకు ఈ అన్నీ ఆర్గనైజ్ చేసిన టీటీడీ వాళ్ళకి ఇక్కడ స్పెషల్గా డాక్టర్ శ్రీనాథ్ సారు వాళ్ళు మనకు వచ్చిన దాని నుంచి అన్ని అరేంజ్మెంట్స్ బాగా, ఈ గెస్ట్ హౌస్ అరేంజ్మెంట్స్, ఫుడ్ అరేంజ్మెంట్స్, దర్శనం అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశారు. ఐ థింక్ లైక్ ఆల్ డాక్టర్స్ షుడ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అందరూ స్పెషాలిటీ డాక్టర్స్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరికీ ఆపర్చునిటీ ఉంది. అందరూ కలుసుకొని తప్పకుండా వాళ్ళ సర్వీస్, వాళ్ళ సేవ ఎంత మాత్రం చేంజ్ అవుతుందో అది వాళ్ళకు మంచిది, పేషెంట్స్కు ఆ బెనిఫిట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ ధనంజయరావు అండి. గుంటూరు నుండి వచ్చాను. నేను గుంటూరులో గత 50 ఏళ్ళ నుండి పిల్లల వైద్యంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నాకు ఎన్నాళ్ళ నుండో ఈ శ్రీవారి సేవ చూసిన తర్వాత ఎప్పుడైనా శ్రీవారి వైద్య సేవ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండేది అని నా మదిలో చాలా ఉండేది. అది ఒకరోజు సడన్గా పేపర్లో ఈ అడ్వర్టైజ్మెంట్ చూసిన వెంటనే నేను అప్లై చేశాను. అప్లై చేసి నాకు అంత అవకాశం వస్తుందా, ఇక్కడ చాలా ఇదిగా ఉంటుంది కదా, రాకపోవచ్చు నేను చూసుకోలేదు కూడా. మళ్ళీ తర్వాత ఇక్కడ నేను పద్మావతి హృదయాలయానికి అప్లై చేశాను. ఎందుకంటే నాకు అంతకుముందు కూడా ఈ గత 4-5 ఏళ్ళ నుండి పద్మావతి హాస్పిటల్లో జరుగుతున్న గుండె మార్పిడి చికిత్సలు, తర్వాత చిన్న పిల్లలకి పుడతానే వచ్చిన గుండె రంధ్రాలను పూడ్చిన విధానము, తర్వాత వాళ్ళకి చేస్తున్న సేవ అంతా కూడా నేను డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు మా గుంటూరులో వచ్చారు ఇక్కడికి. సో ఆయన చేస్తున్న సేవ అంతా నాకు తెలుసు. ఆయన డెడికేషన్ తెలిసి నాకు ఈ పద్మావతి పిల్లల వైద్యశాలకే పెట్టాను నేను సేవకి. సో ఒక విధంగా నాకు ఇది గొప్ప అవకాశం లాగా ఫీల్ అవుతున్నాను. నాకు శ్రీనాథ్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పకపోతే ఈ అవకాశాన్ని మిస్ అయ్యేవాడిని. నేను వెంటనే ఇమీడియట్గా రాగలిగాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆనందం ఏంటంటే ఈ హాస్పిటల్లో నేను సో మెనీ చిల్డ్రన్ చూడటము, వాళ్ళ జరుగుతున్న వైద్యాన్ని ప్రత్యక్షంగా చూడటము, వారి ఆపరేషన్ థియేటర్స్లో ఏ విధంగా జరుగుతుంది గుండె మార్పిడిలు, తర్వాత ఈ వాల్వ్ రీప్లేస్మెంట్స్, తర్వాత ఈ చిన్న రంధ్రాలని బటన్తో రీప్లేస్ చేసి వాళ్ళని వెంటనే 2వ రోజు 3వ రోజే డిశ్చార్జ్ చేయగలగటము, ఇదంతా వైద్యుడిగా నాకే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎంతో బాగా జరుగుతున్న వైద్యం, దట్టు చాలా ఫ్రీగా ఉచితంగా ఎంతో వైద్యం ఇక్కడ చేస్తున్నారు. ఇది మా డాక్టర్లకు కూడా చాలామందికి తెలియని పరిస్థితి. సో ఇది నిజంగా అందరికీ వెళ్ళాలి. అప్పుడు మన ఆంధ్రాలో ఉన్న పేషెంట్స్ అందరూ ఈ అదర్ స్టేట్స్, చెన్నై, హైదరాబాద్ లాగా వాళ్ళకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ వర్క్ జరుగుతుంది. తర్వాత 2వ రోజు నుండి మమ్మల్ని బాలమందిర్కి పంపించారు. అక్కడ నేను వేరే ప్రపంచాన్ని చూడగలిగాను. 50 ఏళ్ళ నా ప్రాక్టీస్లో అలా చిల్డ్రన్ నేను చూడలేదు. వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి బిడ్డ 200 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ అమ్మా నాన్న లేరు. విచ్ ఈజ్ వీ ఫీల్ మోర్ ఎమోషనల్. మనకు చాలా భావోద్వేగం వస్తుంది ఆ పిల్లల్ని చూస్తుంటే. కానీ వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే, నేను వాళ్ళందరినీ పరీక్ష చేశాము 2 రోజులు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉన్నా కూడా అంత ఆనందంగా ఉంటారేమో, అంత గొప్పగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళ సేవ నేను చెప్పలేను, అంత బాగా నా కళ్ళ ముందు చూసి ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్, ఐ వాజ్ సో ఎమోషనల్ టు బై సీయింగ్ దోస్ చిల్డ్రన్. అసలు ఎంతో బాగా సంతోషంగా ఆడుకుంటున్నారు, సంతోషంగా చదువుకుంటున్నారు. వాళ్ళ అమ్మా నాన్న ఉన్నా కూడా అంత మంచి సేవ అందేది కాదు వాళ్ళకి. అది భగవంతుడు శ్రీనివాసమూర్తి వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఒక మైనస్ని ప్లస్ చేశారు ఆయన. సో అది ఎవరు రీప్లేస్ చేయలేంది. ఎంత గొప్ప వాళ్ళు కూడా భూమి మీద రీప్లేస్ చేసిన భగవంతుడు రీప్లేస్ చేయగలడు అనేది నిరూపించారు. ఇంకా నెక్స్ట్ డే శ్రవణం,
ఆ శ్రవణంలో వెళ్ళిన చిల్డ్రన్ చూసినప్పుడు నాకు ఇంకా సర్ప్రైజింగ్ అనిపించింది. మేము చాలా యూజ్ టు సీ సో మెనీ డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ ఇన్ అవర్ ఓపీస్, బట్ అట్ ది సేమ్ టైమ్ వీ వర్ హెల్ప్లెస్ బికాస్ దట్ నీడ్స్ లాట్ ఆఫ్ కాక్లియర్ రీప్లేస్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ నాట్ బీయింగ్ డన్ బై ఎనీబడి. ఇట్ కాస్ట్ అబౌట్ 10 to 15 lakhs. ఆ 10-15 లక్షల రూపాయల సర్జరీ ఫ్రీగా అక్కడ చేస్తూ తల్లిని బిడ్డని అక్కడ సంరక్షిస్తా ఒక 50 మంది పిల్లల్ని నేను ఒక్కరోజు చూడగలిగాం మేము. ఆ 50 మంది తల్లుల్ని వాళ్ళందరినీ చూసిన తర్వాత మా జన్మ ఈ విధంగా దేవుడు మాకు కూడా ధన్యమయ్యేటట్టు చేశాడని ఆ దేవుడు వీళ్ళందరినీ సర్వ విధాలా కాపాడుతూ ఇంకా గొప్పగా మన రాష్ట్రం అంతా కూడా ఇదంతా తెలిసి ఈ వైద్య సేవలన్నీ అందరికీ అందుతాయి. ఇంకా మళ్ళీ 100 మంది పిల్లల్ని ఫ్రెష్గా ఇప్పుడు చేర్చుకుంటున్నామని చెప్పారు వాళ్ళు. అక్కడ వాళ్ళు చేస్తున్న సేవలు అన్నీ కూడాను చాలా బాగున్నాయి. ఇంత గొప్ప అవకాశం మాకు భగవంతుడే ఇచ్చాడు అని అనుకుంటున్నాను నేను. లేకపోతే మేము మా హాస్పిటల్స్ నుండి బయటికి రావడం అనేది జరిగేది కాదు. ఇలా ఈ విధంగా వైద్యం చేయడానికి అవకాశం కల్పించిన వెంకటేశ్వర స్వామికి, ఎస్పెషలీ డాక్టర్ శ్రీనాథ్ గారికి, ఈ హాస్పిటల్ స్టాఫ్ అందరూ వాళ్ళు చేస్తున్న సర్వీస్, ఎవ్రీథింగ్ విచ్ ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ ఇస్ మోర్ డెడికేటెడ్ సర్వీస్. A dedicated service is being done here and I appreciate all of them and I say thanks to all the workers and all the staff here in Padmavati Children's Hospital. This is really Hrudayalaya which is seeing and repairing the hearts. Thank you. అనంతరం శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి వైద్య సేవ ద్వారా ఎంతో మంది నిష్ణాతులైన వైద్యులు తమ అమూల్యమైన సేవలను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు మన హాస్పిటల్స్లో సర్వీస్ చేయడానికి, సేవ చేయడానికి శ్రీవారి వైద్య సేవ అనేది ప్రవేశపెట్టారు. శ్రీవారి వైద్య సేవ అనేది అందరూ డాక్టర్స్కి, స్పెషలిస్ట్ డాక్టర్స్కి మన టీటీడీ హాస్పిటల్స్లో స్విమ్స్ కానీ, మా చిన్నపిల్లల హాస్పిటల్ పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్, బర్డ్ పైన కొండపైన అశ్విని హాస్పిటల్, సెంట్రల్ హాస్పిటల్, గోశాలలో, ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఇలాంటి అన్ని హాస్పిటల్స్లో బయట మన స్వామి భక్తులు ఇక్కడ వచ్చి సర్వీస్ చేయాలని చాలామంది డాక్టర్స్ అనుకుంటూ ఉంటారు. సో అలాంటి దానికి ఒక మంచి ఆలోచనతో దేవస్థానం వారు అందరూ బయట డాక్టర్స్ కూడా, నిష్ణాతులు, స్పెషలిస్టులు మన హాస్పిటల్లో వచ్చి పూర్ పేషెంట్స్ ఆర్ అవసరం ఉన్న నీడీ పేషెంట్స్కి మన హాస్పిటల్స్ ఎలాగూ సర్వ్ చేస్తున్నాయి ఇక్కడ ఉన్న డాక్టర్స్. బయట వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ శ్రీవారి వైద్య సేవ అనేది స్టార్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు పైలట్ ఫేజ్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈ స్టార్టింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డాక్టర్స్ ఇద్దరు పీడియాట్రిషియన్స్, సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ ధనుంజయరావు గారు, ఆయన సీనియర్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు, అండ్ డాక్టర్ దామోదరం గారు, అనదర్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ చెన్నై. ఈ ఇద్దరు డాక్టర్స్ మా దగ్గర వచ్చి సర్వీస్ చేశారు మా హాస్పిటల్లో. ఇక్కడ హాస్పిటల్లో మా పేషెంట్లు చూడటంతో పాటు మన టీటీడీ నడిపిస్తున్న బాలమందిరం అండ్ శ్రవణంలో ఉన్న పేషెంట్స్, ఆర్ఫనేజ్ మా టీటీడీ వాళ్ళందరికీ హెల్త్ క్యాంపు, హెల్త్ స్క్రీనింగ్, వాళ్ళ ఎకో స్క్రీనింగ్, హార్ట్ స్క్రీనింగ్ కానీ, మిగతా వాళ్ళకి ఏదన్నా న్యూట్రిషనల్ అసెస్మెంట్, ఇవన్నీ చేయటం జరిగింది. సో ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకు వచ్చిన డాక్టర్స్కి కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళకు ఇక్కడ వచ్చి వాళ్ళ వర్డ్స్లో చెప్పాలి అని అంటే ఒక దేవుడు ఇచ్చిన ఒక అవకాశం అనుకొని వాళ్ళు కూడా ఈ పిల్లలకు చూడటానికి అవన్నీ చేస్తున్నారు. అలాగే ఇంకా చాలామంది డాక్టర్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. ఎవ్రీ వీక్ 2 slots, సూపర్ స్పెషలిస్ట్ అయితే 3 days సేవ చేయొచ్చు, మామూలుగా జనరల్ స్పెషలిస్ట్ అయితే 7 days వరకు సేవ చేయొచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా లాంగ్ టర్మ్లో కూడా సేవ చేసుకోవడానికి కూడా టీటీడీ తిరుమల దేవస్థానం అవకాశం కల్పించింది. సో రాను ఇంకా రిజిస్ట్రేషన్స్ మెల్లగా పెరుగుతున్నాయి. అన్ని హాస్పిటల్స్లో కూడా మంచి స్పందన లభిస్తుంది. సో ఈ శ్రీవారి వైద్య సేవ ద్వారా మిగతా స్వామివారి భక్తులు ప్లస్ ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇక్కడ సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు మన తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్లో శ్రీవారి వైద్య సేవలో రిజిస్టర్ చేసుకొని వాళ్ళ స్లాట్స్ కూడా బుక్ చేసుకొని ఇక్కడ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇంత మంచి అవకాశం కల్పించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందరూ మిగతా స్పెషలిస్టులు కూడా దీన్ని ఉపయోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.
పెద్దశేష వాహన సేవలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు తేజోభరితంగా అభయ ప్రదానం చేశారు. కురుక్షేత్రంలోని టీటీడీ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్వజారోహణం, స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, పెద్దశేష వాహన సేవలను భక్తుల సభరితంగా నిర్వహించారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు వైభవపేతంగా జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి గరుడ ధ్వజ పటానికి పూజలు నిర్వహించారు. అనంతరం పాంచరాత్ర ఆగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆస్థానం జరిగింది. స్థానిక భక్తులు ధ్వజారోహణ కార్యక్రమంలో శ్రద్ధాభక్తులతో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉభయ దేవేరి సమేత స్వామివారిని వెంచేపు చేసిన అర్చకులు పలు క్రతువులను పూర్తి చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులకు పసుపు, చందనాది పరిమళాలను అద్ది తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫల ప్రాప్తిని కలిగిస్తుంది. పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినుతుకెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నిలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. పుష్పమాలలను స్వామివారికి ధరింపచేసి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు.
భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. దక్షిణాయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని బేడ మండపంలో చక్కటి వేదికపై పట్టు వస్త్రాలు, ఆభరణాలు, మల్లెపూల మాలలతో అలంకార శోభితులను చేసిన సీతారాములను వేంచెపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై సహస్రనామాల పఠనయుక్తంగా పలు రకాల పుష్పాలు, తులసి తదితర పత్రాలతో వేడుకగా అర్చనలు జరిపి నివేదన, కర్పూర నీరాజనం సమర్పించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ ఆదర్శ దంపతులను సేవించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలోని వాసుదేవాలయంలో శ్రీ నృసింహస్వామి వారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠ మాసం ఏకాదశిని పురస్కరించుకొని అర్చకులు ముందుగా గర్భాలయంలో మూలమూర్తులకు నిత్య షోడశోపచారాధనను నిర్వహించారు. తరువాత ఆలయ ముఖమండపంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. జై నారసింహ స్మరణలు చేస్తూ భక్తులు భక్తవత్సరుడైన నృసింహస్వామి వారిని సేవించి తరించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠ మాసం ఏకాదశి సందర్భంగా అర్చకులు ఆలయ ముఖమండపంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు చేశారు. తరువాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు ఆలయంలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు చేశారు. ఆపై సేకరించిన పుట్టమన్నును నవధాన్యాలలో ఉంచి మేధిని పూజలు జరిపారు. అనంతరం మేళతాళాల నడుమ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. నల్గొండ జిల్లా దర్వేసిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ప్రాంగణంలో అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి, శ్రీ జమదగ్ని మహర్షిని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలను, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకువచ్చి రేణుకా ఎల్లమ్మకు సమర్పించారు. అనంతరం అర్చకులు పలు క్రతువులను జరిపి మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ కళ్యాణాన్ని మంగళకరంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.